In eight queens problem, sometimes it may be asked like this. ఎలా అంటే sometimes mostly eight queens problem is not asked to solve. ఎందుకంటే ఎయిట్ క్వీన్స్ ప్రాబ్లం డైరెక్ట్గా ఎగ్జామ్లో సాల్వ్ చేయాలి అంటే టైం టేకింగ్, అటాక్స్ లేకుండా ప్లేస్ చేయాలి అంటే చేసుకోవడం టైం టేకింగ్ కాబట్టి మోస్ట్లీ మీకు ఫోర్ క్వీన్స్ వరకే అడుగుతాడు. ఫోర్ క్వీన్స్ ప్రాబ్లమే అడుగుతాడు, ఎయిట్ క్వీన్స్ అడగకపోవచ్చు. కానీ ఒకవేళ అడిగితే ఎలా అడుగుతాడు ఇన్ కేస్ అంటే they will given the arrangement of the first four queens and you are asked to the next four queens. Eight queens problem ఇలా అడిగే ఛాన్స్ ఉంది. Okay. Uh, solve the eight queens problem for the sequence 6 4 7 1. ఫర్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆల్ ది ఎయిట్ క్వీన్స్ ప్రాబ్లమ్ అనేసి సీక్వెన్స్ ఇస్తాడు. అంటే దే హ్యావ్ గివెన్ ది ఫస్ట్ ఫోర్ క్వీన్స్ అరేంజ్మెంట్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది నెక్స్ట్ ఫోర్ క్వీన్స్ అరేంజ్మెంట్ ఇన్ ది చెస్ బోర్డ్. అర్థమైందా? సో ఫస్ట్ ఫోర్ క్వీన్స్ అరేంజ్మెంట్ ఇచ్చాడు వాడు. ఓకే, నెక్స్ట్ ఫోర్ క్వీన్స్ అరేంజ్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎయిట్ క్వీన్స్ ప్రాబ్లం అంటే సొల్యూషన్ వెక్టార్లో ఎయిట్ వాల్యూస్ కదా ఉంటాయి. 6 4 7 1 అంటే ఫస్ట్ క్వీన్ ని సిక్స్త్ కాలంలో, సెకండ్ క్వీన్ ని ఫోర్త్ కాలంలో, like that. Okay, you have to find out the remaining four queens positions. ఓకే, ఇలా ఇస్తే మీకు చాలా సింపుల్. ఎందుకంటే ఈజీగా మీరు రిమైనింగ్ ఫోర్ క్వీన్స్ పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఎయిట్ క్వీన్స్ సాల్వ్ చేయమంటే టైం టేకింగ్. చూడండి, వచ్చిన వాళ్ళు ఫైండ్ అవుట్ చేయండి. చేయడం వచ్చిన వాళ్ళు రిమైనింగ్ ఫోర్ క్వీన్స్ పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయండి మీరు. సిక్స్. So this is 8 by 8 chessboard. So they have given the first four queens positions. The first queen is placed in sixth column. 6 7 8 column numbers. Okay, sixth column లో place చేశారు. Next, second queen is in fourth column. Third queen is in seventh column. Next, first queen, sorry, fourth queen is in first column. So you have to find out the remaining four queens positions. నెక్స్ట్ ఏంటి, ఫిఫ్త్ క్వీన్ని ఫిఫ్త్ రోలో ఎక్కడ ప్లేస్ చేయాలి, ఈ రోలో ఎక్కడ ప్లేస్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేస్తే అటాక్, ఇక్కడ ప్లేస్ చేస్తే కూడా అటాక్. ఇక్కడ ప్లేస్ చేయొచ్చా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేస్తే సపోజ్ ఇక్కడ ఏమన్నా డయాగ్నల్ డయాగ్నల్ 5 వరకు చూసుకోవాలి. చూడండి, ఇలా డయాగ్నల్ ఇలా వస్తుంది. సో అటాక్ ఏమీ లేదు, ఇటు సైడ్ డయాగ్నల్. నెక్స్ట్ ఇటు సైడ్ డయాగ్నల్లో ఏమన్నా ఉందా అటాక్? కింద ఏమీ లేదు, ఇటు సైడ్ కూడా ఏమి లేదు. అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు కదా, ఈ పొజిషన్లో ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్, సిక్స్త్ క్వీన్ని సిక్స్త్ రోలో ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇక్కడ ప్లేస్ చేయకూడదు, ఇక్కడ ప్లేస్ చేయకూడదు, ఇక్కడ ప్లేస్ చేయకూడదు, ఇక్కడ ప్లేస్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైనా అటాక్ ఉందేమో చూడండి, డయాగ్నల్ ఏం లేదు. నెక్స్ట్ ఇటు సైడ్ డయాగ్నల్ ఏమైనా ఉందేమో చూసుకోండి, ఇలా పోతుంది, డయాగ్నల్ ఏం లేదు. సో కింద ఏం లేవు కాబట్టి
కింద డయాగ్నల్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు కదా, నెక్స్ట్ క్వీన్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ సెవెంత్ క్వీన్ని సెవెంత్ రోలో ఇక్కడ ప్లేస్ చేయాలి, ఇక్కడ ప్లేస్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, చూడండి ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి డయాగ్నల్స్ ఏమన్నా వస్తాయేమో చూసుకోండి. ఇలా ఇది ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ డయాగ్నల్స్ ఏమి అటాక్ అది, నెక్స్ట్ కింద ఏమీ లేదు. సో అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎయిత్ క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే అటాక్, ఇక్కడ ప్లేస్ చేసినా కానీ అటాక్, ఇక్కడ ప్లేస్ చేస్తే అటాక్, ఇక్కడ ప్లేస్ చేస్తే సో డయాగ్నల్ ఏమైనా ఉందేమో చూసుకోండి. సో ఇలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఇలా వెళ్ళిపోతుంది. ఓకే అంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. కాలం ఉంది కదా నెక్స్ట్ సేమ్ కాలం, సో అంటే ఇక్కడ ప్లేస్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ కాలం ఇస్తే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ కాలం ఇస్తే, ఇక్కడ కూడా సేమ్ కాలం, ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ ఏమన్నా ఉందేమో చూసుకోండి. లేదు. నెక్స్ట్ అంతే కదా, డయాగ్నల్ ఏం లేదు. సో అంటే కాలం కూడా లేదు, ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అంటే రిమైనింగ్ 4 క్వీన్స్ని ఎక్కడ ప్లేస్ చేసాం, సిక్స్త్ క్వీన్ని థర్డ్ కాలంలో, నెక్స్ట్ ఫిఫ్త్ కాలంలో, నెక్స్ట్ సెకండ్ కాలం, నెక్స్ట్ ఎయిత్ కాలం. దిస్ ఈస్ ది సొల్యూషన్. సో ఫస్ట్ 4 క్వీన్స్ అరేంజ్మెంట్ ఇచ్చాడు, నెక్స్ట్ 4 క్వీన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం అరేంజ్మెంట్. ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్ లైక్ దిస్, ఫస్ట్ 4 క్వీన్స్ పొజిషన్ ఇచ్చి నెక్స్ట్ 4 క్వీన్స్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమంటే చెస్ బోర్డ్ డ్రా చేసుకొని అటాక్స్ ఎక్కడ అవుతున్నాయో లేదో చూసుకొని మనం ప్లేస్ చేయాలి అంతే. ఇలా అడిగితే మీరు సింపుల్గా చేయొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా అడిగితే 8 క్వీన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని ఏ సీక్వెన్స్ ఇవ్వకుండా అడిగితే యూ హ్యావ్ టు థింక్ ఆఫ్, ప్రాక్టీస్ చేస్తే మీకు అట్లీస్ట్ 1 సొల్యూషన్ అయినా మీకు ఎగ్జామ్లో చేయగలుగుతారు. లేదు ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, ఎగ్జామ్లో అప్పటికప్పుడు ఆలోచిస్తే ఆ ఒక్క క్వశ్చన్కి 1 అవర్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? చెప్పండి. చెప్పండి అమ్మా, అర్థమైందా? Okay. Next, we have to see the algorithm and time complexity. చూడండి, అల్గారిథం వినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారేమో కానీ, అల్గారిథం మాత్రము అక్కడ మీరు జాగ్రత్తగా వినకపోతే అర్థం కాదు. This is the algorithm. N queens of k comma n. K in the sense K అంటే రో అయినా అనుకోండి, క్వీన్ అని అయినా అనుకోండి. K is nothing but row. K indicates the row and n is the number of queens. N is the number of queens. Okay. సో ఇక్కడ ఏంటి మనకి ఇన్పుట్ n by n చెస్ బోర్డ్ అండ్ క్వీన్స్. n queens and n by n చెస్ బోర్డ్ ఆర్ ది ఇన్పుట్స్ టు ది గివెన్ ప్రాబ్లమ్. ఓకే. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ అల్గారిథమ్‌ని దేనికి కాల్ చేస్తాము? చూడండి. n క్వీన్స్ ఆఫ్ k, n అంటే ఫస్ట్ ఇట్ విల్ బి కాల్డ్ ఫర్ ది ఫస్ట్ క్వీన్. సో, అంటే n క్వీన్స్ ఆఫ్ అల్గారిథం మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండమ్మా. ఎందుకంటే మళ్ళీ అర్థం కాకపోతే రిపీట్ చేసే టైం లేదు. k, n. k అంటే రో అయినా అనుకోండి, లేదంటే క్వీన్ అనైనా అనుకోండి. 4/4 చెస్ బోర్డ్ కదా! ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్, ఫోర్త్. సో, మనమేంటి ఫస్ట్ రోలో ఎక్కడ ప్లేస్ చేయాలి ఫస్ట్ క్వీన్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. n క్వీన్స్ ఆఫ్ 1, n మీన్స్ 4. నంబర్ ఆఫ్ క్వీన్స్ ఆర్ 4. అంటే ఫస్ట్ రోలో ఎక్కడ 4 పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఫస్ట్ రోలో 4 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా! 4 పాసిబిలిటీస్‌లో ఎక్కడ ప్లేస్ చేయాలి. సో, ఫస్ట్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇన్ ద సెన్స్ 1 to 4, 1 to 4 ఫర్ లూప్. ఇఫ్ ప్లేస్ ఆఫ్ k, i ఇన్ ద సెన్స్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ k, i అనేది ఇక్కడ ఒక ఫంక్షన్ ఇది. సో, ఈ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ కింద ఇచ్చాము. ఈ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తే ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇది ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. దీని ఇంప్లిమెంటేషన్ మళ్ళీ అగైన్ కింద అల్గారిథం ఇచ్చాము. ప్లేస్ ఆఫ్ k, i. సో, ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఎయిదర్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది అంటే అటాక్ ఏమీ లేకపోతే, అంటే ఆ సెల్‌లో ప్లేస్ చేయొచ్చు అనుకుంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. లేదు ఏమైనా అటాక్ ఉంటే ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే. అది ఎలా అంటే ప్లేస్ ఆఫ్ k, i ఇన్ ద సెన్స్ k, i అంటే k అంటే 1, i అంటే ఇనిషియల్‌గా 1. ఓకే. సో, 1, 1 అని. 1, 1. 1, 1 అంటే ఫస్ట్ సెల్, ఫస్ట్ కాలమ్. ఓకే. ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్. సో, ఏంటి ఆ ఆ సెల్ ఆ సెల్‌లో ప్లేస్ చేయడము, క్వీన్‌ని ప్లేస్ చేయడం సేఫా కాదా అని చెక్ చేయాలి. సేఫా కాదా అంటే అటాక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం. సో, దానికోసం ఏం చేస్తున్నామంటే j ఈజ్ ఈక్వల్ టు 1 to k minus 1. 1 to k minus 1 ఇన్ ద సెన్స్ 1 to k ఇన్ ద సెన్స్ 1 కదా! 1 minus 1 0. 1 to 0 అంటే ఫర్ లూపే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. సో, అంటే ఏంటి? నెక్స్ట్ i వాల్యూ 2 అవుతది. పైకెళ్ళి i వాల్యూ 2 అవుతది. 2 అయితే మళ్ళీ అగైన్ అల్గారిథం ప్లేస్ ఆఫ్ 2, i అంటే సారీ 1, 2. ఇదంతా వదిలేసేయండి. చూడండి ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n అన్నాం కదా! సో, ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. అంటే 1 తీసుకుంటే ఫస్ట్ కాలమ్, నెక్స్ట్ 2 తీసుకుంటే సెకండ్ కాలమ్, 3 తీసుకుంటే థర్డ్ కాలమ్, నెక్స్ట్ ఫోర్త్ కాలమ్. అంటే 4 సెల్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ లూప్ దేనికి తీసుకున్నామంటే 4 సెల్స్‌లో ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దాని కోసం ఫర్ లూప్ తీసుకున్నాం. ఓకేనా? సో, ఫస్ట్ ఈ ప్లేస్ ఆఫ్ k, i. సో, ఈ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తున్నామంటే వెదర్
ప్లేస్మెంట్ ఆఫ్ ది క్వీన్ ఇన్ దట్ కాలం ఈ సేఫ్ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? సో, ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. సో, సపోజ్ ఇది ట్రూ రిటర్న్ చేస్తుందనుకోండి. అంటే ఈ పొజిషన్‌లో మనం క్వీన్‌ని ప్లేస్ చేయొచ్చు. ఓకే. కే అంటే క్వీన్ అయినా అనుకోమన్నాను, రో అయినా అనుకోమన్నాను కదా! సపోజ్ మీరు క్వీన్ అనుకున్నారనుకోండి కే అంటే. ఓకే. సో, అంటే కేత్ క్వీన్‌ని ఐత్ కాలమ్‌లో ప్లేస్ చేయొచ్చు అని. అంటే ఫస్ట్ క్వీన్‌ని ఈ కాలమ్‌లో ప్లేస్ చేయొచ్చు అని. ఓకే. ఐత్ కాలమ్‌లో ప్లేస్ చేయొచ్చు అని. సో, ప్లేస్ చేయడం అంటే ఏంటి? ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఐ. మనకి ఫైనల్‌గా కావాల్సిందేంటి? సొల్యూషన్ వెక్టర్. ఏంటి ఆ సొల్యూషన్ వెక్టర్ ఏంటి? 2, 4, 1, 3 అలా మనం సొల్యూషన్ రాసాం కదా! ఓకే. అర్రేలో సొల్యూషన్ రాసాం కదా! సో, అది మనకి అర్రే కావాలి ఫైనల్‌గా. ఈ ఎక్స్ ఆఫ్ వాల్యూస్ కావాలి. ఎక్స్ ఆఫ్ అర్రే కావాలి. ఓకే. ఈ ఎక్స్ ఆఫ్ అర్రే దేనికి యూజ్ చేస్తున్నామంటే ఫర్ స్టోరింగ్ ది సొల్యూషన్స్. ఓకే. సో, ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఐ. Okay. So if it is safe to place the queen in that column, then x of k is equal to I. అంటే ith కాలంలో ప్లేస్ చేసామనుకోండి. So we can write that value in the solution vector. Okay. Then we are checking if k is equal to n అంటే అన్ని queens ప్లేస్ చేసాము. k is equal to n అంటే n అంటే ఏంటి నంబర్ ఆఫ్ క్వీన్స్ అండ్ k వాల్యూ ఏంటి k వాల్యూ కూడా ఏంటి k indicates the number of rows or కే ఇండికేట్స్ ది రో ఆర్ క్వీన్ అన్నాం కాబట్టి సో ఏంటి ఫోర్త్ క్వీన్ ఇక్కడ ఏంటి ఎన్ వాల్యూ కూడా 4 అనుకోండి దెన్ ఏంటి వీ హావ్ టు రైట్ ది సొల్యూషన్ వెక్టర్ అంటే అన్ని క్వీన్స్ ప్లేస్ చేసాం అనుకోండి అన్ని క్వీన్స్ ప్లేస్ చేసామని నేను ఇఫ్ కే ఇస్ ఈక్వల్ టు ఎన్ అయితే దెన్ వీ హావ్ ప్లేస్డ్ ఆల్ ది క్వీన్స్ ప్లేస్ చేస్తే మనం ఏం చేయాలి సొల్యూషన్ వెక్టర్ని ప్రింట్ చేయాలి కాబట్టి రైట్ ఎక్స్ ఆఫ్ 1 టు ఎన్ అనుకోండి లేదు కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ కాదు అనుకోండి. కాకపోతే అప్పుడు ఏం చేయాలి? వీ హావ్ టు అగైన్ కాల్ దిస్ ఫంక్షన్ రికర్సివ్‌లీ. ఎల్స్ ఎన్ క్వీన్స్ ఆఫ్ కే ప్లస్ 1 కామా ఎన్. అంటే నెక్స్ట్ క్వీన్‌కి మళ్ళీ ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తాం. ఓకే. కే ప్లస్ 1 ఇన్ ద సెన్స్ వి ఆర్ కాలింగ్ ఫర్ ది నెక్స్ట్ క్వీన్. అంటే సెకండ్ క్వీన్‌కి కాల్ చేస్తున్నాం మళ్ళీ. అర్థమైందా? సో మరి ప్లేస్ ఆఫ్ కే కామా ఐ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే j is equal to 1 to k minus 1. If x of j is equal to I, then what it says? It means that the two queens are in the same column. Or else, absolute of x of j minus I is equal to absolute of j minus k. Then also the two queens are in the same diagonal. ఈ కండిషన్స్‌లో ఈ 2 కండిషన్స్‌లో ఏ ఒక కండిషన్ ట్రూ అయినా కానీ అటాక్ అక్కర్ అవుతుంది. అది ఎలా అక్కర్ అవుతుంది అనేది నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో, ఫస్ట్ మీరు ఈ ఈ వాల్యూ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే అటాక్ అక్కర్ అవుతుంది అని అజ్యూమ్ చేసుకోండి. ఇది ఎలా అనేది నేను కింద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకే. ఎక్స్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ అయినా, లేకపోతే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా, దెన్ ఇట్ మీన్స్ దట్ అటాక్ ఈజ్ అక్కర్డ్. మీన్స్ దట్ ద 2 క్వీన్స్ ఆర్ ఇన్ ద సేమ్ కాలమ్ ఆర్ ఇన్ ది సేమ్ డయాగనల్. ఓకే. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఫాల్స్ రిటర్న్ చేస్తే అక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫాల్స్ రిటర్న్ చేసిందనుకోండి, ఫాల్స్ రిటర్న్ చేస్తే ఇఫ్ కండిషన్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు కదా! ఎగ్జిక్యూట్ అవ్వదు. దెన్ ఐ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్. ఇంక్రిమెంట్ అంటే నెక్స్ట్ సెల్‌కి చెక్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే. ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తుందనుకోండి. ఇది ట్రూ రిటర్న్ చేస్తే, ఈ కండిషన్ ట్రూ రిటర్న్ చేస్తే దెన్ ఏమవుతది? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే రిటర్న్ ఫాల్స్ అన్నాం. ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే రిటర్న్ ట్రూ అన్నాం. ట్రూ రిటర్న్ చేస్తే అక్కడ మనకి మెయిన్ ఫంక్షన్‌లో ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఓకే అంటే ఆ కాలమ్ నంబర్‌ని సొల్యూషన్ వెక్టార్‌లో రాసుకుంటున్నాను. తర్వాత అన్ని క్వీన్స్ ప్లేస్ చేసామా లేదా అని చెక్ చేసుకుంటున్నాము. ఒకవేళ ఇంకా బ్యాలెన్స్ ఉంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ కాకపోతే దెన్ వి ఆర్ కాలింగ్ ఫర్ ది నెక్స్ట్ క్వీన్.
Okay, or else if all the queens are placed, then we are writing the solution vector. Okay, so in order to get the clear understanding of this algorithm, you have to trace out this algorithm for the four queens problem, then you can get the complete idea. సో అది ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ నేను చేసి చూపిస్తాను, రిమైనింగ్ మీరు చేయండి. First, we are calling for n queens of 1, comma 4. Okay. For I is equal to 1 to n in the sense 1 to 4, if place of k, comma I, మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటి, సొల్యూషన్ వెక్టర్. ఇది ఎక్స్ అనేది సొల్యూషన్ వెక్టర్ అంటే ఒక అర్రే అనుకోండి, ఎక్స్ ఇస్ అన్ అర్రే. ఓకే, సో ఇది కావాలి. ఎక్స్ ఆఫ్ వన్లో ఏంటి, ఎక్స్ ఆఫ్ టూ, ఎక్స్ ఆఫ్ త్రీ, ఎక్స్ ఆఫ్ ఫోర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్గా మనకి ఇది కావాలి. ఓకేనా. ఫస్ట్ ఫర్ I is equal to 1 to n in the sense 1 to 4, if place of k, comma I, place of k, comma I in the sense 1, comma I in the sense 1. We are calling, first we are calling for the first queen. ఫస్ట్ క్వీన్కి ఫంక్షన్ని కాల్ చేసాం. సో ఫస్ట్ క్వీన్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, వీఆర్ హ్యావింగ్ ఫోర్ పాసిబిలిటీస్. ఫోర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఓకే, ఈ ప్లేస్ ఆఫ్ k, comma a అని కాల్ చేయగానే దెన్ ద కంట్రోల్ విల్ మూవ్స్ టు దిస్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్, వేర్ ఇట్ విల్ బి ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ k, comma i అంటే ప్లేస్ ఆఫ్ 1, comma 1. k అంటే 1, i అన్నా కానీ 1 కదా. సో 1, comma 1. దెన్ we are calling for I, for j is equal to 1 to k minus 1. 1 to k minus 1 in the sense 1 minus 1 0. 1 to 0 అలా పాసిబుల్ అవ్వదు కాబట్టి సో ఇది ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వాల్యూకి మళ్ళీ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఐ వాల్యూ అనేది అంటే 1, కామా 1కి ఇది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే నెక్స్ట్ టైం ఇట్ విల్ బి కాల్డ్ ఫర్ ప్లేస్ ఆఫ్ 1, కామా place of 1, comma 2. So place of 1, comma 2, the control will move to here. Then for j is equal to 1 to k minus 1. 1 to k minus 1 in the sense j is equal to 1 to 1. K and 2 kada. K and 2. I will increment the 2. K minus 1 in the sense 1 minus 1. మళ్ళీ 1 minus 1 వస్తుంది.
-1 అంటే మళ్ళీ 0 అవుతుంది. 1 to 0. మీకు అర్థమవుతుందా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము 4/4 అంటే 4 క్వీన్స్ ప్రాబ్లమ్‌కి అల్గారిథమ్‌ని ట్రేస్ ఔట్ చేస్తున్నాం. ట్రేస్ ఔట్ చేస్తుంటే ఏంటి ఫస్ట్ వి ఆర్ కాలింగ్ ఫర్ n క్వీన్స్ ఆఫ్ 1, 4 కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తే ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 అయింది ఇనిషియల్‌గా. అయితే ఏమైతది ప్లేస్ ఆఫ్ k, i అంటే ప్లేస్ ఆఫ్ 1, 1ని కాల్ చేస్తున్నాం. 1, 1ని కాల్ చేస్తే ఇక్కడ ఏమిచ్చాడు దాంట్లో ఫర్ లూప్‌లో ఏమిచ్చాడంటే j ఈజ్ ఈక్వల్ టు 1 to k మైనస్ 1 అని ఇచ్చాడు. k అంటే 1 కదా! 1 మైనస్ 1 ఈజ్ 0 కదా! 0 ఓకే. అంటే 1-0 అనేది 1-0 అంటే ఈ ఫర్ లూపే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ లూపే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఏమవుతది? ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాను. అప్పుడు n క్వీన్స్ ఆఫ్ k ప్లస్ 1, n అంటే 2, 4 కాల్ చేయదు కదా! కాల్స్ రిటర్న్ చేయదు. ఏం చేయదు. అసలు ఎగ్జిస్ట్ అవ్వదు కదా! 1-0 అంటే. అర్థమైందా ఇక్కడ ట్రేసింగ్‌కి మీకు? డూ యూ హావ్ ఎనీ ఐడియా? చెప్పింది అర్థమవుతుందా? 4 క్వీన్స్‌కి అల్గారిథమ్ ట్రేస్ ఔట్ చేయండి. ఇక్కడ స్టక్ అయిపోతున్నారు అంటున్నాను. ఫస్ట్ అల్గారిథమ్ అర్థమైందా? ట్రేసింగ్ పక్కన పెట్టండి. అల్గారిథమ్ అర్థమైందా ఫస్ట్? చెప్పండమ్మా అల్గారిథమ్ అర్థమైందా? చెప్పండి. చెప్పండమ్మా అల్గారిథమ్ అర్థమైందా? కాలేదా? హలో! సరేనమ్మా వదిలేసేయండి. ట్రేసింగ్ పక్కన పెట్టండి ఇంకా. దాన్ని మీరు చేయండి ట్రేసింగ్. చేసి నాకు చెప్పండి. ఇక్కడ జస్ట్ ఈ ఎక్స్‌ప్లనేషన్ వరకు మీకు అర్థమైంది కదా ఇంకా? హోప్ సో. ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు గానీ కాబట్టి నాకేం తెలీదు. సో, ది టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ అల్గారిథమ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n పవర్ n. n పవర్ n ఎందుకంటే సో, ఇక్కడ ఉన్నది మనకి 4 క్వీన్స్ ఉన్నాయి. సో, 4 క్వీన్స్‌కి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ క్వీన్‌కి 4 పాసిబిలిటీస్. సెకండ్ క్వీన్‌కి 4, థర్డ్ క్వీన్‌కి 4 పాసిబిలిటీస్, ఫోర్త్ క్వీన్‌కి 4 పాసిబిలిటీస్. మీరు ఒకసారి స్టేట్ స్పేస్ ట్రీ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏంటి ప్రతి పాసిబిలిటీ మనం చెక్ చేస్తున్నాము. x1 1 తీసుకుంటే నెక్స్ట్ x2 4 పాసిబిలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. x3 4 పాసిబిలిటీస్ తీసుకోవచ్చు. x4 4 పాసిబిలిటీస్ తీసుకోవచ్చు. అంటే 4 క్వీన్స్ ఆర్ దేర్ అండ్ ఫర్ ఈచ్ క్వీన్ 4 పాసిబిలిటీస్ ఆర్ దేర్. అర్థమైందా? 4 queens are there. For each queen, 4 possibilities are there. Then what is the time complexity? Order of n power n. N means the number of queens. Okay, na? So this is the time complexity. N power n in the sense exponential time complexity. Exponential time complexity ఇంతవరకు మనకి దేంట్లో రాలేదు కదా. ఏ మెథడ్లో కానీ ఏ ప్రాబ్లంకి కానీ ఎక్స్పోనెన్షియల్ టైం కాంప్లెక్సిటీ రాలేదు.
except that the traveling salesperson problem, we didn't get the exponential time complexity for any problem. Here we get the exponential time complexity, order of n power n. So backtracking problems అన్నిటికీ exponential time complexity. In case backtracking problems లో దేనికైనా మీకు time complexity గుర్తు లేకపోతే you write one statement that is the time complexity of the problem is exponential time complexity అనేసి మీరు డిక్లేర్ చేయొచ్చు. అర్థమైందా? ట్రేస్ అవుట్ చేయండి. ఏంటి రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.